ఇప్పుడు జోడీ అయిపోయింది కాబట్టి విక్టరీ వెంకీ సోలోగా మిమ్మల్ని రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు. వెల్కమ్ రాజీవ్ గారు అండ్ యామిని గారు. రాజీవ్ గారు పుట్టినప్పుడు అప్పుడే హాస్పిటల్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి అప్పటికి పిల్లలందరినీ తీసుకొని నర్సులందరూ తీసుకొచ్చి ఒక చోట వేస్తున్నారు అనమాట. వచ్చరికి 10 మంది పిల్లలు ఒకే దగ్గర అయ్యారు. కోటి గారు వచ్చేసి మా అబ్బాయి ఇక్కడ సారీ సార్ పిల్లలు 10 మంది పుట్టారు, అందరు ఒకటే చోట కలిసిపోయారు, మీ అబ్బాయి ఎలా తెలియట్లేదు, DNA టెస్ట్ చేయాల్సి అంటే బాధపడకండి నేను టెస్ట్ చేస్తాను. కోటి గారు ఒక్కొక్క పిల్లని కాళ్ళు పట్టుకుని వీడు మా అబ్బాయి కాదు, వీడు మా అబ్బాయి కాదు, వీడేనండి మా అబ్బాయి. ఐ నో, థ్యాంక్ యూ సో మచ్ అండి. మన రాజు గారు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వెళ్ళిపోయింది. అంటే అందరికి అమ్మాయిలు, కొంతమందికి అబ్బాయిలు, బట్ రాజు గారికి మాత్రం ఆంటీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అయిపోయింది. రియల్ గా ఎందుకో నేను చెప్తాను. ఒక రోజు రాజు గారు షాపింగ్ మాల్ కి వెళ్తుంటే ఒక ఆంటీ డ్రెస్ వచ్చింది. కళ్ళు కనపడట్లేదా? సారీ ఆంటీ, మార్నింగ్ షూట్ ఉంది. ఎక్కడికని? పక్కన పోలీస్ స్టేషన్ ఉంది, మహిళా పోలీస్ స్టేషన్. మేడం ప్లీజ్ వద్దు మేడం అనేసరికి బలవంతంగా లాక్కుని వెళ్ళింది. అప్పుడు ఆ లేడీ చేస్తే కూడా చాలా విలన్ లెక్క. ఏం పేరు నీ పేరు? రాజీవ్ అండి. అవునా, మీ నాయన ఏం చేస్తాడు? కోటి గారు. కోటి ఏం చేస్తాడు? మ్యూజిక్ డైరెక్టర్ కోట. బాబు నేను నీకు పిన్ని అవుతాను బాబు. పిన్నియా? అదేంటి అంటే నేను చిన్నప్పుడు మీ నాన్నగారి పాటలు వింటూ 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 ఆయన లవ్ చేశాను బాబు. సరికి ఆవిడచ్చి ఏమిటి కేసు పెట్టారా లేదా? అది ఆయన ఎవరో తెలుసా? మ్యూజిక్ డైరెక్టర్ కోటి వల్ల అబ్బాయి అంట. మీ నాన్నగారు చిన్నప్పుడు నా రోల్ మోడల్. మీకు విషయం తెలుసా? సేమ్ మా ఆయన పేరు కూడా కోటే. ఆయనను మీ నాన్నలో చూసుకుంటే ఏదో కాపురం చేస్తున్నాను బాబు. అయితే ఒక అమ్మాయిని బాగా ఇష్టపడ్డారు. సో వాళ్ళ మమ్మీ డాడీతో చెప్తాను అనేసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నారు. ఆంటీ మీతో ఒక విషయం మాట్లాడాలి. అవును, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు. బాబా బాబా కోటి అబ్బాయివా? వస్తే అన్నయ్య వచ్చాడు, పాలు తీసుకురా. అన్నయ్య ఏంటి మమ్మీ? వీళ్ళ డాడీ ఎవరో తెలుసానే? ఒకసారి నా దిండు కింద చూడు, వీళ్ళ డాడీది పెద్ద ఫోటో ఉంటుంది. బాబు ఆయన బాగున్నారా? నా బంగారు బాబు. వస్తే రాఖీ తీసుకొచ్చి అన్నయ్య కొట్టు, 100 రూపాయలు ఇచ్చి వెళ్తాడు. ఇలా ఆర్టిస్ట్ ఫాలోయింగ్ ఎక్కువ అయిపోయింది అనమాట. ఇక ఇవన్నీ తీసేస్తే మనాడికి పాప డాడీ వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్. కోటి గారికి ఒకటి అనిపించింది, ఆయన మ్యూజిక్ ఫ్యామిలీ కాబట్టి సో నా కొడుకుని తెలుగు మీడియంలో వేస్తాను అనేసి అనుకుని తెలుగు మీడియంలో వేస్తారు. సార్ చెప్తున్నారు, నాన్న రాజు ఆను కాదు అంటే సరే రెండు ఆను ఇలా కాదు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్పు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అవై వండర్ వాట్ యు ఆర్ అప్ ఓవర్ ఇన్ స్కై లైక్ ఎ డైమండ్ ఇన్ ద స్కై అంతకన్నా మించి నాకు రాదు టీచరు అందరిలో ఇలా నిలబెట్టి అడగాల అందరినీ. ఏం చెప్పావు నువ్వు? అసలు నీకు చదువు అబ్బదా? చూడు శ్రీముఖి ఎంత బాగా చదువుకుంటుందో. శ్రీముఖిని చూసి నేర్చుకో నెక్స్ట్ నుంచి ఎలా చదువుకోవాలా. శ్రీముఖి చూస్తే నీకు ఎప్పుడేమనిపించలేదా? అనిపించింది టీచర్. ఏమనిపించింది? కన్ను పెట్టరు, కన్ను కొట్టరు, పాలు పెట్టరు, బయట పట్టరు. అసలు నీకు బుద్ధి ఉందా రాజు? ఇలా చేస్తే దేవుడు శిక్షిస్తాడు. అసలు దేవుడు అంటే ఎవరు తెలుసా? తెలుసు టీచర్. ఎవరు? దేవుడైన జీవుడైన రిక్షా ఓడురా, ఆకాశాన సూర్యబాబు రిక్షా ఓడురా. చిట్టి చిలకమ్మ చెప్పు. సరే, నీ శిలక నా శిలకను ముద్దెట్టుకొని శిలక శిలక ముద్దెట్రా. రాజు ఏం చేస్తున్నావు?
ఏడుస్తున్నావా? ఇటు చూడు, ఇటు చూడు, కళ్ళల్లోనూ కళ్ళు పెట్టి. ఇట్లా కదా మీ డాడీతో చెప్తా, ఐఎమ్ వెరీ సారీ. సరదాగా చెప్పొద్దు మా డాడీకి ఇంకోసారి. థ్యాంక్ యూ సో మచ్.